దేవుని మందిరంలోకి వస్తే దేవుడు పొందిన బాధలు, ఆయన దాసుడైన భక్త్ సింగ్ గారు చదువుకున్న వారు పొందిన బాధలు గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఎవరో నాలాంటి వాళ్ళు పనికి మన వాళ్ళు వీళ్ళు సామాన్యమైన వాళ్ళు అటు ఇటు కనిపిస్తుంటే మాలాంటి వాళ్ళు గుర్తొస్తున్నారు. ఆయన ఎందుకు నిలబెట్టా, ఈయన ఎందుకు పాటు పడాడు, ఆయన ఎందుకు వాడుకున్నారు, ఈయన ఎందుకు వాడుకున్నారు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడునని సెలవిచ్చిన దేవుడు గుర్తు రావట్లేదా? దావీదు మందిరం కొరకే బాధలు పడినట్లు దేవుని దాసుడైన భక్త్ సింగ్ గారు కూడా దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించి కనీసం తినటానికి అన్నము లేకపోతే బిస్కెట్లు తాగింది మనుషులకు గుర్తు రావట్లేదా? పడుకోవటానికి పరప లేకపోతే న్యూస్ పేపర్లు వేసుకొని పడుకునేది మనుషులకు గుర్తు రావట్లేదా? ఉండటానికి వాసన లేకపోతే ప్లాట్ఫామ్ల మీద తిరిగింది గుర్తు రావట్లేదా? ఏమి లేకుండా పత్రికలు తీసుకొని ఇతరులకు ఇచ్చి ప్రభుని గురించి ప్రకటించింది గుర్తు రావట్లేదా? కొంతమందిని గురించి అంటున్నారు.